సంస్కృత కావ్యాల్లో కొన్ని పాత్రలు సంస్కృతం మాట్లాడతాయి, మరికొన్ని పాత్రలు పాళీ భాష మాట్లాడతాయి. ఉదాహరణ భవభూతి రాసిన దాంట్లో రాముడు సంస్కృతం మాట్లాడతాడు, సీతాదేవి సంస్కృతం మాట్లాడదు, ఆర్యపుత్ర అని పిలవదు, అయ్యవుత్తో అని పిలుస్తుంది పాళీ భాష. హనుమంతుడు కూడా సంస్కృతం మాట్లాడడానికి లేదు, పాళీ భాషే మాట్లాడించారు. నాటక లక్షణం అది. ఇప్పుడు ఆ నాటక లక్షణం గురించి అతను మాట్లాడని చెప్తే నన్ను కొడతారు. చెప్పింది ఏంటి అంటే గోనగనారుడు జనం మధ్య నుంచి వచ్చినవాడు, ఒక బందిపోటు దొంగ తిరుగుతున్నాడు కాబట్టి ఆ జనం తాలూకు పల్లెటూరులో ఎలాంటి భాష ఉంటుందో అలాంటి భాష అతను మాట్లాడాడని చెప్పి ఆయన నాయకుడికి మేము చెప్పాం. ఆయన ఎంతవరకు నమ్మారో సాటిస్ఫైరో తెలియదు, కానీ కామన్ ఆడియన్స్కి ఈ విషయాలు తెలియవు. వాళ్ళు తెర మీద ఏం చూస్తే అది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు తప్పితే ఇది తప్ప ఒప్ప అనేది తెలియదు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమా వచ్చింది మణిరత్నం గారిది, ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళకి నచ్చలా. నేను ఆ నవల చదివా, అలాగే సినిమా చూసా. నవల ఎలా ఉందో అలాగే మణిరత్నం గారు తీశారు. అది తమిళ రాజుల చరిత్ర. మనకు పేర్లు అర్థం కాలేదు అని మాట్లాడారు, మనకు అనవసరం. మనకు అర్థమయ్యేలా కోసం మన తెలుగుని ఇంకోటి గోపాలుడనో రాముడనో రఘురాముడనో పెట్టలేరు, వాళ్ళ పేర్లు అవి. చరిత్ర ఎలా అని చెప్తారు. ఇప్పుడు కృష్ణదేవరాయ సినిమా తీసి ఇంటర్నేషనల్ రిలీజ్ అయింది, ఇప్పుడు కొరియన్ లాంగ్వేజ్ డబ్ చేసిన కిమ్ చినో చుకో అని పెట్టలేం కదా, మనకి పేరు కృష్ణదేవరాయలనే పెట్టాలి మనం. సో మనం వాటిని రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే తమిళంలో నేను ఇదివరకు వినది ఏంటి అంటే ఒక మ్యాగజైన్ సర్కిల్, ఇప్పుడు మ్యాగజైన్స్ లేవు కానీ ఒక మ్యాగజైన్ సర్క్యులేషన్ డ్రాప్ అయిందంటే ఇమ్మీడియట్గా దాన్ని పికప్ చేయడానికి హిస్టారికల్ నవల్స్ సీరియలైజ్ చేసేవాళ్ళు. అది తమిళ్లకు ఉన్న కల్చర్ మీద ఉన్న రెస్పెక్ట్. అలాగే ఇప్పుడు మరాఠీలకు ఉన్న రెస్పెక్ట్ అది తెలుగు వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళ సంస్కృతి మీద చరిత్ర మీద రెస్పెక్ట్ ఉండాలి. సంస్కృతి అంటే కేవలం సినిమాలే కాదు, పాపులర్ ఫిక్షనే కాదు, మన భాష, ఇక్కడ పుట్టి పెరిగిన మహానాయకులు, వాళ్ళు ఎదుర్కొన్న పోరాటాలు, వాళ్ళు పొందిన అవమానాలు, త్యాగాలు, ఇవన్నీ కూడా భావితరాలు తెలియాలి. వాడిని చరిత్రగా తీసుకోవాలి. అలాగని మరీ కూడా సూక్ష్మ రంధ్రాన్వేషణ కూడా చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ నేను విన్నది, ఇది నిజాలు నాకు తెలియదు. అన్నమే సినిమా చాలా మంచి సినిమా. ఆ ఏడాది ఆ సినిమాకి చాలా అవార్డులు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆ తర్వాత నేను అప్పుడు మీడియాలో ఉండేవాడిని కాబట్టి ఎవరో మీడియా ఫ్రెండ్స్ చెప్పారు, నిజమో కాదో నాకు తెలియదు. ఈ సినిమా చూసిన జ్యూరీ కమిటీ మెంబర్ ఒక ప్రముఖ రచయిత, వేరే భాషకు చెందిన అతను. అన్నమయ్య సినిమాలో ఆ భక్తిని చూడలా, భక్తుడికి దేవుడి మధ్య ఉన్న బాండింగ్ చూడలా, అతని తపన చూడలా. అతను వెతికింది ఏంటి అంటే అన్నమయ్య కాలంలో పొద్దుతిరుగుడు పూలు లేవు, ఆ తర్వాత పంట పండించారంట. పొద్దుతిరుగుడు పూల బ్యాక్డ్రాప్ లో సాంగ్ ఎందుకు పెట్టారు? అబ్బో ఈ సినిమా హిస్టార్ లేదు. ఇది ఫస్ట్ రిజెక్షన్ అట. రెండోది, సినిమా లొకేషన్స్ వాళ్ళ కన్వీనియంట్ మేరకు కేరళలో ఎక్కువ శాతం షూట్ చేశారు. ఆ కేరళ హౌసెస్ అవన్నీ ఉంటాయి సినిమా ఫస్ట్ హాఫ్ లో మీరు చూస్తే. కేరళ అతనేమో కడప ప్రాంతం లేక తిరుపతి ప్రాంతం అని చెబుతూ కేరళలో ఎందుకు తీశారు?